హాయ్ హలో నేనైతే గోంగూర పచ్చడి పెడుతున్నాను. ఎలా పెడుతున్నానో చూపిస్తారండి. గోంగూర అయితే పట్టుకొచ్చాను. సో కడిగాను శుభ్రంగా, 1 డే ఆరపోసాను అనమాట. గోంగూర పచ్చడికి కొంచెం టైం పడుతుంది. సో 1 డే ఆరపెట్టేసి దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, దానికి కావాల్సినంత కారం. సో పులిహోర పులుసుకి ఎలా చింతపండు అయితే ఉడకపెట్టుకుంటామో గోంగూరకి కూడా చింతపండు కంపల్సరీ వేయాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, చింతపండు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. కానీ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనం చింతపండు వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. సో గోంగూరకి 1/2 కేజీ, కేజీకి 1/2 కేజీ చింతపండు అనమాట. పులిహోర పులుసులా ఉడకపెట్టేసి దాన్ని శుభ్రంగా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు మొత్తం ఐటమ్స్ వేసేసి మిక్సీ పట్టాను అనమాట. దీంట్లో కలుపుతున్నా. దీంట్లో పొడి ఒకటి మెంతులు, ఆవాలు, నేను మెంతులు వేయించానండి, పచ్చ ఆవాల పొడి 2 మిక్స్ చేశానమాట. ఇది ప్రతి పచ్చళ్ళలోకి ఇలా వేసుకొని కలుపుకోవడమే అనమాట. దాన్ని బట్టి మనకి టేస్ట్ వేరే టేస్ట్ వస్తుంది. నేనైతే పికిల్స్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పడుతున్నానండి. ఎందుకు అంటే నిలువ ఉంచుకోవచ్చు, కానీ నిలువ ఉంచుకుంటే బ్లాక్ అయిపోతుంది పికిల్ అనేది. అందుకోసమని ఎవరన్నా ఆర్డర్ అడిగితే నేను అప్పుడప్పుడు ఫ్రెష్గా పట్టి 1 డేలో వాళ్ళకి పికిల్ అనేది పంపిస్తున్నాను అనమాట. అందుకే గోంగూర పచ్చడి ఆర్డర్ వచ్చింది, దాని మూలంగా చేశాను. సో అందుకనే వీడియో తీశాను అనమాట. దీనికి పల్లి నూనె మాత్రమే పోయాలండి. పల్లి నూనె పోస్తేనే టేస్ట్ అనేది మనకి కొంచెం బాగుంటుంది. సో పల్లి నూనె వాడాను, 3 మ్యాంగో కారం వాడాను. మెంతులు, ఆవాలు కూడా ఫ్రెష్గా ఇంట్లో పట్టే వాడాను. నేను బయట నుంచి కూడా కొనుక్కొచ్చి ఆ పొడులు వాడనండి. సో నా పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.